ఇక కేఆర్ఎంబీ ఫైళ్లపై సంతకం పెట్టిందే కేసీఆర్, హరీష్ రావు అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ నిర్మాణాల్లో అవకతవకలపై చర్చా వేదికలో అందరూ పాల్గొనాలని ఆయన ఇవాళ నల్గొండలో కోరారు. నల్గొండ జిల్లాను సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆరోపించారు. ఎస్ఎల్బీసీని కుర్చీ వేసుకుని పూర్తి చేస్తారన్న కేసీఆర్ మాట తప్పారని మంత్రి మండిపడ్డారు. దీనిపై నల్గొండ టౌన్ లో బీఆర్ఎస్ సభ రోజు వినూత్న నిరసన చేస్తామన్నారు. రాష్ట్ర బడ్జెట్ ప్రజాయోగ్యం ని బీఆర్ఎస్ అప్పులకు కూడా బడ్జెట్ కేటాయించామన్నారు. బేసిన్లో కేఆర్ఎంబీని గోదావరి ప్రాజెక్టుకు సంబంధించి 2015-16లోనే కేసీఆర్ గారు దొంగ దీక్షలతో తెలంగాణ తెచ్చినని చెప్పి దళితులను ముఖ్యమంత్రి చేస్తా, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, బిడ్డొస్తే అల్లుడేస్తే ఎడమనుకుంటారని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన దుర్మార్గుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై 2015-16లోనే సంతకాలు పెట్టి 811 టీఎంసీ మొత్తం వాటర్ అయితే 299 తెలంగాణకు, 512 ఆంధ్రాకి అని చెప్పి సంతకాలు పెట్టిన మూర్ఖుడు. ఏం ఆలోచించకుండా కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్న దుర్మార్గుడు ఒక్కసారి కుర్చీ కాదుగా కనీసం ఆయన పోలేదు, హరీష్ రావు పోలేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇక మన జిల్లా మంత్రికి ప్రాజెక్టు తెలియదు, ఏం తెలియదు కాబట్టి మళ్ళీ ఆయన గురించి మాట్లాడిపోద్దు. మీరు కుర్చీ చేసుకొని కూర్చున్నాడు, ఒక్కసారి ఆయన పోవాలన్నా ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నాడు రేపు. అందుకనే ఇదే ఎన్టీఆర్ చౌరస్తలో, లేకపోతే అంబేద్కర్ చౌరస్తనో, లేకపోతే జగజీవన్రామ్ చౌరస్తా దగ్గర ఒక కుర్చీ, ఒక పింక్ కలర్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెడతాం, వచ్చి చూసుకోమని బొమ్మని చెప్తున్నాం. దుర్మార్గుడు మా నల్గొండ నట్టేట ముంచి ఇవాళ ఫిబ్రవరి మాసం కూడా కాలే మంచినీళ్ళు లెక్క వస్తుంటే మన కలెక్టర్ గారు రివ్యూ చేసి చెప్పాం, బోర్లు వేసినా భర్తలేదు, మీరు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకోండి సమ్మర్. నల్గొండ జిల్లాను ఎండబెట్టిందే కేసీఆర్. అందుకనే కదా మన ఎన్నికల్లో ఘోరంగా చెప్పుతో కొట్టినట్టు ఆ రిజల్ట్ ఏంది. 100 కోట్లు ఖర్చు పెట్టిన మా కార్యకర్తలు, ప్రజలు వీని మోసాన్ని గుర్తించి ఒక్కసారి యూనివర్సిటీ కాదు కదా, యూనివర్సిటీలో ఏమైతుందో కూడా తెలియకుండా ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే ఆయన. అందుకనే ప్రజలు ఈరోజు జిల్లాను మోసం చేసి కనీసం మూసికి సంబంధించిన బునియాది కానీ ధర్మారెడ్డి కాలువలు పిలాయపల్లి పూర్తి చేయలేదు. అందుకనే కృష్ణా రివర్ బోర్డు గురించి కానీ కేసీఆర్, హరీష్ రావుకు మాట్లాడే అర్హత లేదు. 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ గా ఒకసారి ఆయన రోజా ఇంటికి పోయి చెప్పిండు, రొయ్యల పులుసు తినుకుంటా రాయలసీమను రతనాలసీమ చేస్తాని. ఇవాళ నల్గొండని నాశనం చేసి ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్న ఊళ్ళల్లో. ఈ గతి కారణం నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం ముంచింది ఎవరు? ఈ దుర్మార్గుడు కేసీఆరే కదా.